అసలు విచిత్రం కాదు. దేనికి బాధపడాలి సేవకుడు? కానుక ఏదో 10 రూపాయలు ఇచ్చా. కొంతమంది భలే అంటారు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు 10 రూపాయలు ఇచ్చారండి. భలే బాధ వేసింది. నేను హృదయపూర్వకం చెప్తున్నానండి, చెప్తున్నాను, దేవుని పేట మీద చెప్తున్నాను, దేవునిది చెప్తున్నాను. మీరు ఇచ్చే ఒక్క 5 రూపాయి ఇచ్చిన దాని మహాదానంతో స్తోత్రం చెబుతా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎందుకో తెలుసా? అది మీ కష్ట జీతం. ఎవరిది? మీ కష్టం, మీ చెమట, మీ రక్తం. పగలంతా కష్టపడితే రక్తాన్ని దారబోతే వచ్చిన రూపాయి అదే. దాని మహాదానంతో తీసుకుంటా నేను. ఎందుకంటే అటువంటి విషయాల్లో బాధపడమని దేవుడు చెప్పలే. అటువంటి విషయాల్లో బాధపడమని చెప్పలే దేవుడు. దేవుని స్తుతించమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాల బాధలు సరియే. నాకు ఒక మంచి సొక్కా పెడబ ఫీల్ అయితే నీకు శాపమా? ఉన్నది పెట్టాడు, సంతోషపడు, దేవుడికి స్తోత్రం. దానికి ఫీల్ అయితే శాపం వస్తుందా? దేవుని వాక్యం వినపోతే కోప్పడు. మందిరానికి వచ్చి నిద్రపోతున్న కోప్పడు. దేవుని వాక్యం దగ్గరిస్తే కోప్పడు. దేవుని వాక్యం దుఃఖపడు. అటువంటి విషయాల్లో దైవ చిత్తములో ఉన్న విషయాలు మేము దుఃఖపడితే అది మీకు నష్టం. అంతేగాని మా స్వలాభాలు, మా సొంత ఆశల కొరకు మేము ఫీల్ అయితే నీకేం కలగదు. దేవుడు ఓరకనే ఫీల్ అయిపోడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పిచ్చి పొరపాట్లు అండి, పిచ్చి మాటలు. ఒక ఆయన కూర్చుంటే పాలు పోస్తున్నారు ఆయన మీద. ఏం పోతున్నారు? ఆయన జుట్టు ఎరబోతున్నాడు. పాలు తేండ్రా అని కేకలేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు, పాలాభిషేకం చేస్తాం, ఈ గారికి పాలాభిషేకం చేస్తాం. అయ్యో లేట్ అయితే కోప్పడతాడు రా. అయ్యో ఎవరు? పాలు పోయి కోప్పడతావా? ఈ కమ్మ చేస్తున్నా. అస్సలు నా బాధది. అసలు బయట విషయాలు చేస్తున్నవే, దేవుని వాక్యాన్ని తుంగల మొక్కుతున్నావు. అవి తీసి పక్కన పెట్టు. మత్తయి సువార్త 15లో ఏమన్నా తెలుసా? మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములుగా భావించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నమాట వాస్తవం కాదా? ఏం నేర్పాలి మేము మీకు? ఏమి నేర్పుతున్నాం మేము? ఒక సంఘ కాపరిగా సార్వత్రిక సంఘానికి వచ్చిన దుఃఖం ఉంది. మనం ఆ వైఖరిలోకి వెళ్ళకూడదు. నా బాధ ఒకటే. దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను పరిశుద్ధ సంఘముగా కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా బయట నీళ్ళ లోపల రాకూడదు. మా స్వలాభాలు చంపుకోవాలండి. మా స్వలాభాల కొరకు మేము పని చేయకూడదు. కక్కుర్తి పడుతున్నాం. నేను అటువంటి వాడిని అస్సలు ఒప్పుకోను. నువ్వు బాధపడలే. కొన్ని ఏరియాలో సందర్భాన్ని చెబుతున్నా. ఓ పార్టీ గెలిచింది అనుకోండి, వాళ్ళ కాడిపోయి ఒక 50,000 ఇస్తారా చర్చికి, గోడ కట్టి పెడతారా చర్చికి, కోలాయిలు పెడతారా చర్చికి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారింది, వాళ్ళ కాడిపోయి ఈ దరిద్రాలు దైవజనుడు కొనకూడదు. ఇదిగో ఈ సోపాల గురించి చిన్న వదం తినబడింది నాకు. సందర్భాన్ని చెప్తున్నా. నరసలపేట ప్రాంతంలో ఒక కుటుంబం మేలు పొంది ఒక 4,000 చేతిలో పెట్టారు నాకు. ఏదైనా వస్తువు తీసుకురండి పాస్టర్ గారు చర్చిలోకని. అప్పుడు నాకు కోట ఉంది. ఆ నెలలో కోటలు ఉన్నాయి, కోటలు పెట్టవచ్చు. నేను అటు పెట్టను. ఎవరైనా ఏది దిగితే దానికి పక్కన పెడతా. నేను ఒక రోజున పేటకి వెళ్దాం అంటే నా గుంటూరులో అడిగితే చాలా రేట్లు చెప్పారు. నాకు 4,000 ఉన్నాయి. వేరే అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, రవి అయ్యా నేను పేటకి వెళ్ళ బండి ఎత్తావని. నేను కూడా పేటకి వెళ్ళాలి రా అబ్బాయి అన్న. వాళ్ళిద్దరు 3 కుర్రోళ్ళు వచ్చారు. అరే బండి ఉంది అబ్బాయి వెళ్ళండి అంటే, ఆ బండికి వాళ్ళు ఉన్నారని నాకు లేదన్నాడు. సరే నేను ఆడ దేబెట్టి పోతానని పోయి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఈ సోఫా సెట్లు అమ్ముతున్నారు. ఈ సోఫా సెట్లు మాకియా బేరం కుదరాలి అంటే 6,000 ఇవ్వాలి అన్నాడు వాడు. ఓరే 6,000 ఇవ్వను, 4,000 ఉన్నాయి అన్న. అట్ట అయితే కుదరదు. చర్చికి అయ్యా నీకు వందనాలు దండం పెడతారా నాయన. ఏముందిరా దీంటి కూడా అంటే, మీకు ఆ బాధ అనిపించినా ఇబ్బంది లేదు పాస్టరు, మాకే 6,000 ఇస్తేనే ఇస్తామంటున్నాడు వాడు. అంత ఒక కారు వేసుకొచ్చింది. నేను అన్నా అరే ఆశీర్వాదం రా అయ్యా, అరే ఇంది వాడ నీకు దండం పెడతారా అంటే, ఈ చెక్క గట్టిది పాస్టరు, ఇది మంచిది, సూపర్ సోఫా సెట్టు అంటున్నాడు. 3 ఇస్తా
3 పేరు ఒకేసారి ఇచ్చేస్తానని ₹60,000 కడితే ఇస్తాను అంటున్నాడు. అట్లా నిలబడ్డా కాసేపు. నా కాడ ఉన్న 4,000 అతను కలపడం లేదు. నిలబడితే ఒక ఆమె వచ్చింది, ఆమె మొత్తం కొనేసింది. పాస్టర్ గారు మీరు వచ్చి బేరం అడిగిన తర్వాత ఈ మొత్తం ఎత్తిపోయింది ఆమె కనుక మీరు త్వరగా వచ్చి ఈ పట్టుకుపోండి అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి రావాలరా, టాటా ఏసి ఉంది, బాడీకి నేను కట్టలేను రా నాయన అని చెప్పా. మీరియా ఇప్పుడు వస్తారన్నాడు. ఒక అర్ధగంట టైం పోతానన్నా. ఆడవాడికి వీళ్ళు ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులో రాలే. ఆ పిల్లడు ఫోన్ చేస్తే ఉన్నాను రా అబ్బాయి సోఫా చెట్టు బేరం ఆడారా నాయన, వాడు పోతాడు లేమో వాడవా గుంటూరు అడిగితే 10,000 చెప్పాడు నాయన, పట్టుకుపోతా ఉపయోగపడతారా బాబు అని నేను మొత్తానికి వేసుకొని పోయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను గమనిస్తుంది ఒకటే, నా స్వలాభం కొరకు సంఘాన్ని నేను పాడు చేయకూడదు. నా స్వలాభం కొరకు నేను సంఘాన్ని పాడు చేస్తే నేను దేవుని దృష్టిలో సేవకుని కాలేను. ఆమేన్. అందుకనే న్యూట్రల్గా ఉన్నా.